హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తుపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. నీటి పోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సమావేశంలో రోడ్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, సింధు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ అదే రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా హాజరైన దాదాపుగా 365 మంది నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకున్నారు. మీటింగ్ ప్రారంభమైంది. ప్రధానంగా చూసినట్టయితే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి జలదోపిడీ జరుగుతోంది. దీన్ని అడ్డుకట్ట వేయడంలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం చెందిందనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ కూడా ఈరోజు కేసీఆర్ రూపొందించబోతున్నారు. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో దాదాపు 85% ప్రాజెక్టును పూర్తి చేసినప్పటికీ ఈ 15% ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ సర్కారు మీనావేశాలు లెక్కిస్తున్నట్టు కూడా ఇప్పటికే కేసీఆర్ తన ముఖ్య నేతలతో చాలాసార్లు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో 91 టీఎంసీలు నీళ్లను ఆ పాలమూరు రంగారెడ్డికి కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 టీఎంసీలకే దాన్ని కుదించింది అని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఖచ్చితంగా అంటే ఏపీ జలదోపిడికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్ లైన్తోనే ప్రధానంగా రాష్ట్రం సాధించాం కాబట్టి ఖచ్చితంగా నీళ్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు నీళ్ల విషయంలో రాజీ పడుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది అని కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా దీనిపైన ఒక ఉద్యమాన్ని లేబట్టాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు సమావేశంలో వీటిపైన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాల్లో కూడా బహిరంగ సభలు నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి కూడా నేతలు దిశానిర్దేశం చేయకపోతున్నారు. ఇక మరోవైపు పార్టీకి సంబంధించి అంటే పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించిందని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 40% గ్రామ పంచాయతీ సర్పంచులను గెలుచుకున్నామని కూడా వాళ్ళతో కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితుల్లో కొంత కేసీఆర్లోనూ అదేవిధంగా గులాబీ క్యాడర్లోనూ జోష్ అయితే కనిపిస్తోంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మెజార్టీ ఫలితాలు సాధించాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మళ్ళీ ప్రజల్లోకి ఉండాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఇప్పటికి దాదాపు 9 నెలల తర్వాత కేసీఆర్ మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చారు. ముఖ్యంగా కార్యకర్తలంతా కూడా సీఎం అంటూ కూడా కొంత నినాదాలు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపి అంటే కొంత క్యాడర్లో మాత్రం ఒక జోష్ కనిపిస్తుంది. జోష్ను కంటిన్యూ చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఇక మరోవైపు పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది కాబట్టి మళ్ళీ పార్టీని పునర్నిర్మించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా బూత్ లెవెల్లో పార్టీని ప్రతిష్టం చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కావచ్చు, పార్టీ కమిటీలు కావచ్చు, వీటన్నిటిని కూడా వేయాలని కూడా ఆయన భావిస్తున్న క్రమంలో ఈ అన్ని అంశాలపైన ప్రధానంగా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు చూసినట్టయితే ఎమ్మెల్సీ కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత నుంచి బీఆర్ఎస్ నేత టార్గెట్గా కూడా ఆమె విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అటు హరీష్ రావు టార్గెట్గా చేస్తూ ఉన్నారు. మరోవైపు పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నేతలకి చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ముందు ఈ అంశాలను కూడా కొంతమంది నేతలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిపై కేసీఆర్ ఈ సమావేశంలో స్పందిస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఈరోజు సాయంత్రం సమావేశం అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ భవన్కి వచ్చి సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి సుదీర్ఘంగా ఈ అన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇటీవల హిల్ట్ పాలసీ సంబంధించిన అంశం కావచ్చు, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల చివరిలో కూడా ఉండబోతున్న క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకంగా వ్యవహరించాలనే అంశంపైన కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. సింధు, చందు, సమావేశంలో అంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కార్యకర్తలకి కొన్ని ముఖ్య సూచనలు కానీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు సమావేశం అయితే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే ఏపీ కృష్ణానదిపై ఏదైతే బనకచర్ల వద్ద ప్రాజెక్టును తలపెట్టింది. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టును కనుక కడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని కూడా గత కొన్నాళ్ళుగా ఈ అంశంపైన బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఏపీ జలదోపిడిని అడ్డుకునేలా కార్యాచరణ కూడా ఈరోజు కేసీఆర్ చేపట్టబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అది ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తుంది, ఏపీ ప్రభుత్వంతో మిలాఖత్ అయింది అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారానే మళ్ళీ తెలంగాణ నీటి హక్కులు కాపాడుతాయనేది కేసీఆర్ భావనగా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ అంశంపైనే ప్రధానంగా ఆయన అయితే ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఉద్యమాలు ఏ రకంగా చేయాలి, క్షేత్రస్థాయిలో పాదయాత్ర ద్వారా చేయాలా, బహిరంగ సభల ద్వారా చేయాలా, లేకపోతే ఇంకా ఏ రకంగా చేయాలి అనే అంశంపైన ప్రధానంగా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా బహిరంగ సభలు అయితే 3 జిల్లాల్లో మాత్రం బహిరంగ సభలు పెట్టాలని కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు చాలా కీలకమైన సమావేశంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.